6 నిమిషాల్లో హాఫ్ సెంచరీ. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ విల్ జాక్స్ ఊహకందని ఇన్నింగ్స్తో శివాలెత్తాడు. గుజరాత్పై జరిగిన మ్యాచ్లో కేవలం 6 నిమిషాల్లో హాఫ్ చేసి ఔరా అనిపించాడు. మొదట 50 పరుగులను 31 బంతుల్లో చేసిన జాక్స్ సెంచరీ మార్క్ అందుకోటానికి కేవలం 10 బంతులే అవసరమయ్యాయి. ఈ మధ్యాహ్నం మ్యాచ్లో సాయంత్రం 6:41 హాఫ్ సెంచరీ చేసిన జాక్స్ 6:47 సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. ఇతని పవర్ హిట్టింగ్ ధాటికి ఇన్నింగ్స్ 15-16 ఓవర్లలో 29-29 పరుగుల చొప్పున మొత్తం 58 పరుగులు వచ్చాయి. చివరి 10 బంతుల్లో 6-2-6-4 డాట్ 6-6-4-6-6 బాది ఈ సీజన్లోనే అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఒక ప్లేయర్ ఇంత తక్కువ టైంలో 50 పరుగులు చేయడం ఇదే తొలిసారి. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బ్రేక్ అవడం అసాధ్యమని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. జాక్స్ మెరుపు ఇన్నింగ్స్తో గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరుకు కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో టోర్నమెంటు చరిత్రలో అత్యంత వేగంగా 200+ చేజింగ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ క్రమంలో జాక్స్ కూడా అతి తక్కువ బంతుల్లో ఇన్నింగ్స్లో రెండవ 50 పరుగులు చేసిన క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. జాక్స్ మొదటి 50 పరుగుల కోసం 31 బంతులు తీసుకోగా, ఆ తర్వాత కేవలం 10 బంతుల్లో మరో 50 పరుగులు చేసి శతకాన్ని నమోదు చేశాడు.